ఇసుక, మట్టి, గ్రావెల్ దంతాలతో పాటు లిక్కర్ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని సోలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికార ప్రభుత్వ తీరు, స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవయ్యతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి అక్కడ అగాధాలుగా మారి ఉన్న పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా పట్టణంలోని బీడీ కాలనీ సమీపంలో స్వర్ణముఖి నదిలో ఏకంగా ఇసుక దోపిడీగా పక్కాగా రహదారి వేసుకున్న తీరును చూసి సంజీవయ్యతో పాటు నాయకులు అవాక్కయ్యారు. తెలుగు గంగా నీటిని పోకుండా అడ్డుకట్ట వేసి రహదారి వేసిన తీరుపై సంజీవయ్య విరుచుకుపడుతూ విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తంపిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు చదరవాడ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి, నాయకులు కటకం జయరామయ్య, బైనా మల్లికార్జునరెడ్డి, పేట చంద్రారెడ్డి, కాలగంద సునీల్, పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఎంతసేపు ఇప్పుడే వచ్చింది చేస్తా ఉండదు వేరు మొత్తం కనిపిస్తుంది నీకు వేరు మొత్తం కనిపిస్తుంది నీకు అన్నా ఒక 500 క్యూసెక్లు నీటి పంపిస్తే ఇది ముందుకు పోయే కదిలే పరిస్థితి లేదు, ముందుకు కదిలే పరిస్థితి లేదు. 1000 క్యూసెక్లు పంపించినా కూడా ముందుకు కదలని పరిస్థితి. ఎందుకంటే రోడ్డు అడ్డం వేశారు, గుంటలున్నాయి, ఈ గుంటలు నిండాల్సింది. ఆ గుంటలు ఈ ప్రాంతంలో ఉపయోగానికి లేకుండా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా ఆదమరిస్తే వాటిలో పడి చనిపోయే పరిస్థితి. ఎక్కడైనా ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీకేమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ఈ నాయుడుపేట పట్టణ ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ నాయుడుపేట పట్టణానికి త్రాగునీరు అవసరం ఉంది. మరి ఈ గుంటలు, ఈ ఇసుక దోపిడీని ఆపాల్సింది. ఆర్టీఓ గారు కళ్ళు తెరవాలి, కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి. మాట్లాడుతాడు అంటున్నారు, ఏమయ్యా మేమే తింటున్నామా, మేము వసూలు చేస్తున్నంతా కూడా మరి కింద అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ఇస్తున్నామంటున్నారు, చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు మామూలు పోతున్నాయని. కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కళ్ళు తెరవండి, ఈ దోపిడీని కట్టడి చేయండి. గ్రావిల్, ఇసుక రెండు కూడా ఎక్కడైనా ఈ దోపిడీని కలెక్టర్ గారు ఎందుకు కట్టడి చేయట్లేదు? వాళ్ళు చెప్పినట్టు ఆయనకు కూడా దీంట్లో ఏమైనా వాటా ఉందా? కలెక్టర్ గారికి కూడా భాగస్వామ్యం ఉందా? ఈ జిల్లాలో ల్యాండ్స్ విషయంలో, ఇసుక విషయంలో, గ్రావెల్ విషయంలో కలెక్టర్ గారి అవినీతి కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరి దానికి కూడా కలెక్టర్ గారు అవునని ఒప్పుకోవాలి, లేకపోతే కట్టడి చేయాలి. కలెక్టర్ గారు మాట్లాడితే మేమేమన్నా గ్రావెల్కి కాపలా కాసామా అంటారు. కలెక్టర్ గారు కాపలా గాయమంటలేదు. మీరు జిల్లా అధికారిగా, ఈ జిల్లా హెడ్గా మీ కింద పనిచేసే అధికారులను అప్రమత్తం చేసి ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత మీకుందని చెప్తున్నాం. కలెక్టర్ గారు చెప్పాలా బహిరంగంగా, నాకు ఇసుక గ్రావెల్ని కట్టడి చేసే బాధ్యత నేను తీసుకోను, యథేచ్ఛగాను. మరి ఎవరు చెప్తారు కలెక్టర్ అంటే, అసలు మీరు ఎందుకు పోతున్నారు రైతుల కాడు? గ్రావెల్ రీచుల కాడికి, ఇసుక రీచుల కాడికి అధికారులకు ఏం పని ఉంది? మీ పనులు మీరు ఆఫీసులో కళ్ళు మూసుకోనండి, అధికార పార్టీ వాళ్ళు దోపిడీ చేస్తారు. దీనికి మార్గం చెప్పాలి. అంటే ఫైనల్గా ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఇన్ఛార్జి, మరి అధికారులు అందరూ కూడబలుక్కొని వాటాలు పంచుకొని మరి ఇసుక దోపిడీ, ఈ గ్రావెల్ దోపిడీ, మరి ఈ ఎక్సైజ్ అధికారులను మబ్బులు పెట్టుకొని బెల్ట్ షాపులు అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు ఎటు శక్తి లేదు, ఆయన పాపం కట్టడి చేయలేడు. ఇక్కడైనా కేసులు పెట్టాలి. వీళ్ళు కూడా అధికారులు కూడా వదిలేస్తే
మంచిది కాదు. మరి ఈరోజు మేము సామరస్యంగా వచ్చేవాడికి చూపిస్తా ఉన్నాం. మీ పత్రికలోనే మీ ఈనాడులో వచ్చింది, బ్రహ్మాండంగా పెద్ద హెడ్డింగ్తో రాశారు. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో రాశారు, TV5లో చెప్పారు, ఈటీవీలో చెప్పారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చెప్పారు, TV9లో చెప్పారు, అన్నిట్లో కూడా బిగ్ టీవీ అనేది ఒకటి చెప్పారు. మరి అన్నిట్లో TV Prime 9 అనే ఛానల్ పెట్టారు, NTV పెట్టింది. అన్ని టీవీలు ఒకటని కాదు, అన్నిట్లో కూడా చెప్పారు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రజల సొమ్ముని దోపిడీ చేయకుండా, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి మేలు చేయమని కానీ ప్రజల యొక్క ఆస్తుల్ని దోపిడీ చేయడానికి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు సామరస్యంగా చెప్పాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వీటి మీద పోరాటం చేస్తాం. మరి ఆ పోరాటాల వరకు మీరు నిరీక్షణ చేయకుండా అధికారులైనా ఈ దోపిడీని కట్టడి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.